వెల్కమ్ టు అవర్ ఛానల్. మకర రాశి వారి జీవితం ఎప్పుడూ పూలపాన్పులా సాగదు అనేది ఎవరూ కాదనలేని ఒక అక్షర సత్యం. మీరు చిన్నప్పటి నుంచి ప్రతి చిన్న విషయానికి ఎంతో కష్టపడితే తప్ప ఫలితం దక్కని పరిస్థితిని మీ జీవితంలో తరచుగా చూస్తూనే ఉంటారు. ఎవరికీ ఎలాంటి అన్యాయం చేయకపోయినా నమ్మిన వారి చేతిలోనే మూసపోవడం, ఎంతగా శ్రమించినా దానికి తగిన గుర్తింపు రాకపోవడం మీరు అనుభవిస్తున్న ప్రధాన సమస్యలు. కుటుంబ భారాన్ని మొత్తం ఒక బాధ్యతగా మీ భుజాలపై వేసుకుని ఒంటరిగా మోస్తూ లోపల ఎంత బాధ ఉన్నా, ఎంత అలసట ఉన్నా బయటకు మాత్రం చిరునవ్వుతో కనిపించడం మకర రాశి వారి సహజ నైజం. అయితే మీ కష్టాలన్నీ తీరిపోయే ఒక అద్భుతమైన సమయం రానే వచ్చిందని చెప్పడానికి ఈ వీడియో ఒక చక్కని వేదిక కాబోతోంది. జ్యోతిష్య శాస్త్రంలో మరియు ఆధ్యాత్మిక రంగంలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న 2026 ఆగస్టు 12వ తేదీన రాబోతున్న సూర్యగ్రహణం మీ జీవితంలో ఒక పెను మార్పును తీసుకురాబోతోందని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. ఈ రోజు కోసం మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఆ అదృష్టం, ఆ శుభ ఘడియలు మీ ముందుకు రాబోతున్నాయి. టైటిల్లో చూసినట్లుగా మకర రాశి వారు అర్జెంటుగా చూడండి. ఆగస్టు 12 సూర్యగ్రహణం వేళ మీ ఇల్లు బంగారంతో నిండిపోబోతోంది. లక్ష్మీదేవి స్వయంగా మీ ఇంట్లో అడుగుపెట్టే ఆ శుభముహూర్తం ఇదే అని చెప్పడంలో ఒక బలమైన ఆధ్యాత్మిక అంతరార్థం దాగి ఉంది. కానీ ఇదంతా జరగాలంటే, ఈ అద్భుతమైన ఫలితాలను మీ సొంతం చేసుకోవాలంటే మీరు మీ ఇంట్లో చాలా సులభమైన, ఎంతో పవిత్రమైన ఒక చిన్న పని చేయాల్సి ఉంటుంది. ఆ చిన్న పని ఏమిటి? దాన్ని ఖచ్చితంగా ఏ ప్రశాంతమైన సమయంలో చేయాలి? అసలు ఎందుకు ఈ ఆగస్టు 12వ తేదీ సూర్యగ్రహణం మకర రాశి వారికి అంత ప్రత్యేకం? ఈ పని చేయడం వల్ల ఎలాంటి అద్భుత ఫలితాలు కలుగుతాయి అనే విషయాలను మీరు పూర్తిగా స్పష్టంగా తెలుసుకోవాలి. సగం వింటే అసలు విషయం అర్థం కాదు. పైగా ఏ పనైనా అపనమ్మకంతో లేదా సగం సమాచారంతో చేస్తే ఆశించిన ఫలితం దక్కదు. కాబట్టి దయచేసి ఎక్కడా మధ్యలో ఆపకుండా ఈ కథనాన్ని చాలా శ్రద్ధగా వినండి. ఈ ఆగస్టు 12వ తేదీ మీ ఆర్థిక, మానసిక కష్టాలన్నింటికీ ఒక ముగింపు పలికే రోజుగా మారబోతోంది. ఈ అద్భుతమైన ఆధ్యాత్మిక రహస్యాలను తెలుసుకునే ముందు నాదొక చిన్న మనవి. ఈ వీడియో చూస్తున్న మకర రాశి వారు లేదా దైవబలంపై, ఆధ్యాత్మిక విషయాలపై నమ్మకం ఉన్నవారు దయచేసి ముందుగా ఈ వీడియోకు ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు గనక లక్ష్మీదేవి భక్తులైతే కామెంట్స్లో మీ రాశి పేరు లేదా ఓం శ్రీం మహాలక్ష్మి నమః అని మనస్ఫూర్తిగా పూర్తి భక్తిభావంతో రాయండి. 10 మందికి మంచి జరిగే ఈ దైవికమైన విషయాన్ని మీరు ఎంతగా విశ్వసిస్తే ఆ విశ్వాసమే మీకు అంతగా తోడుంటుంది. మకర రాశివారు సహజంగానే చాలా కష్టపడే తత్వం ఉన్నవారు. కాబట్టి పగలు రాత్రి అనకుండా శ్రమించి తమ కాళ్లపై తాము నిలబడాలని పరితపించే ఈ రాశివారికి రాబోయే ఈ సూర్యగ్రహణ సమయం ఆధ్యాత్మికంగా ఒక సరికొత్త ఆశాకిరణాన్ని ఇవ్వబోతోంది. జ్యోతిష్య శాస్త్ర నమ్మకాల ప్రకారం ప్రతి గ్రహణానికి ఒక నిర్దిష్టమైన దైవిక మరియు ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంటుంది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని మనం సందేహాలకు తావు లేకుండా స్పష్టం చేసుకోవాలి. ఖగోళ శాస్త్రం మరియు సైన్స్ ప్రకారం చూస్తే ఆగస్టు 12వ తేదీన సంభవించే ఈ సూర్యగ్రహణం కేవలం సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే సరళ రేఖలోకి రావడం వల్ల ఏర్పడే ఒక సహజమైన ఖగోళ అద్భుతం. శాస్త్రీయ వాస్తవాల ప్రకారం ఈ సంపూర్ణ సూర్యగ్రహణం ఆర్కిటిక్, గ్రీన్లాండ్, స్పెయిన్ వంటి ప్రాంతాలలో మాత్రమే కనిపిస్తుంది మరియు ఇది మన భారతదేశంలో కనిపించదు. భారత కాలమానం ప్రకారం ఈ గ్రహణం ఆగస్టు 12వ తేదీ రాత్రి 9:04 నుంచి ప్రారంభమై ఆగస్టు 13వ తేదీ తెల్లవారుజామున 4:25 వరకు ఉంటుంది. ఇది రాత్రిపూట సంభవించడం వల్ల భౌతికంగా మనకు ఆకాశంలో ఈ అద్భుతం కనిపించదు. కాబట్టి గ్రహణ సమయంలో ఆహారం తీసుకోకపోవడం, గర్భిణీ స్త్రీలు బయటకు రాకూడదు అని భయపడడం లాంటి కఠినమైన సూతక కాలపు నియమాలు ఇక్కడ ఏమాత్రం వర్తించవని పండితులు చెబుతున్నారు. మీరు దీని గురించి ఎలాంటి భయాలు, అపోహలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఆధ్యాత్మిక మరియు జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం చూస్తే దీని కోణం పూర్తిగా వేరుగా ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల కదలికలకు, వాటి స్థానాలకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. భౌతికంగా గ్రహణం కంటికి కనిపించినా కనిపించకపోయినా ఈ ప్రత్యేకమైన సమయంలో విశ్వంలో ఏర్పడే మార్పులు వివిధ రాశులపై, ముఖ్యంగా మకర రాశిపై తమదైన ఆధ్యాత్మిక ప్రభావాన్ని చూపుతాయని బలంగా విశ్వసిస్తారు. ఇవి కేవలం మన పెద్దలు, మహర్షులు అందించిన సాంప్రదాయ నమ్మకాలు మాత్రమే అని, ఆధునిక శాస్త్రీయంగా నిర్ధారించబడినవి కావని మీరు గమనించాలి.
సైన్స్ ప్రకారం ఇది ఆకాశంలో జరిగే ఒక గొప్ప దృశ్యమైతే, జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం ఇది మన లోపలి ప్రతికూల శక్తులను పారద్రోలి ఒక కొత్త సానుకూల శక్తిని ఆహ్వానించే ఒక అత్యంత పవిత్రమైన సమయంగా భావించబడుతుంది. శ్రావణ మాసంలో వచ్చే ఈ సూర్యగ్రహణం ఆధ్యాత్మిక సాధకులకు, కష్టాల్లో ఉన్నవారికి, జీవితంలో ఎదగాలి అని తపనపడే వారికి ఒక అద్భుతమైన మార్గదర్శిగా నిలుస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ప్రకృతిలో జరిగే ఈ మార్పును మన అంతర్గత ప్రక్షాళనకు వాడుకోవడమే నిజమైన ఆధ్యాత్మికత. మకర రాశికి అధిపతి సాక్షాత్తు కర్మ ఫలదాత, న్యాయాధికారి అయిన శని భగవానుడు. జ్యోతిష్య శాస్త్రంలో మరియు మన పురాణాల్లో సూర్యుడికి, శనికి మధ్య ఉన్న సంబంధం చాలా విశేషమైనది, అత్యంత ఆసక్తికరమైనది. పురాణాల ప్రకారం సూర్యుడు తండ్రి అయితే శని ఆయన కుమారుడు. కానీ వీరిద్దరి మధ్య సైద్ధాంతికపరమైన విభేదాలు ఉంటాయి. సూర్యుడు అధికారాన్ని, తేజస్సును, ఆత్మవిశ్వాసాన్ని, నాయకత్వ లక్షణాలను సూచిస్తే, శని గ్రహం కష్టాన్ని, ఓర్పును, క్రమశిక్షణను, చేసిన కర్మలను సూచిస్తుంది. ఈ ఇద్దరు శక్తివంతమైన గ్రహాల శక్తులు ఒక గ్రహణ సమయంలో ఒక ప్రత్యేకమైన స్థితికి చేరుకుంటాయని, ఆ సమయంలో మన పాత కర్మల తాలూకు చెడు ప్రభావాలను కడిగేసుకుని ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి ప్రకృతి అద్భుతమైన అవకాశమిస్తుందని ఒక గాఢమైన నమ్మకం ఉంది. సూర్యగ్రహణ సమయంలో సూర్యుని శక్తి తాత్కాలికంగా మరుగున పడినట్లు అనిపించినా, అది లోపలి నుంచి ఒక కొత్త కాంతిని పునరుత్పత్తి చేస్తుందని భావిస్తారు. శని ప్రభావం ఉన్న మకర రాశి వారికి ఈ సమయం ఒక అద్భుతమైన ఆశను, ఊరటను కల్పిస్తుంది. అంటే మీ పాత కష్టాలు, మానసిక ఆందోళనలు, ఎవరికీ చెప్పుకోలేని బాధలు, భవిష్యత్తు గురించి అనవసరమైన భయాలు అన్నీ ఈ పవిత్ర సమయంలో కరిగిపోయి ఒక సరికొత్త ఆశావాద దృక్పథం మొదలవుతుందని జ్యోతిష్య పండితులు వివరిస్తున్నారు. మీరు ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఈ గ్రహణ సమయం మకర రాశి వారికి ఆటంకాలను తొలగించి ఆధ్యాత్మిక వెలుగును ప్రసాదించే ఒక గొప్ప ముహూర్తంగా పరిగణించబడుతోంది. ఇక ఈ వీడియో ప్రారంభంలో చెప్పినట్లుగా మీ ఇల్లు బంగారంతో నిండిపోబోతోంది అనగానే ఆకాశం నుంచి అక్షరాల బంగారు నాణాలు రాలిపోతాయని, లేదా ఏ లాటరీ తగిలి రాత్రికి రాత్రే మీరు కోటీశ్వరులైపోతారని ఎవరైనా అవాస్తవికమైన మాటలు చెబితే దయచేసి నమ్మకండి. దేవుడు ఎప్పుడూ మన శ్రమకు తగ్గ ఫలితాన్నిస్తాడు, కానీ మనం కష్టపడకుండా మాయలు, అద్భుతాలు చెయ్యడు. ఆధ్యాత్మిక పరిభాషలో బంగారం అంటే కేవలం కొనుగోలు చేసే ధనం లేదా నగలు మాత్రమే కాదు. స్థిరమైన సంపద, ఎప్పుడూ తరగని మానసిక ప్రశాంతత, అనారోగ్యాలు లేని కుటుంబం, అప్పుల బాధలు లేని గౌరవప్రదమైన జీవితాన్ని బంగారం కన్నా విలువైనదిగా భావిస్తారు. లక్ష్మీదేవి స్వయంగా ఇంట్లో అడుగు పెట్టడం అంటే దాని అర్థం చాలా కాలంగా ఏవో కారణాల వల్ల, ఆటంకాల వల్ల ఆగిపోయిన మీ ముఖ్యమైన పనులు అకస్మాత్తుగా ఊపందుకోవడం. మీకు రావాల్సిన డబ్బు ఎక్కడైనా చిక్కుకుపోయి ఉంటే అది తిరిగి మీ చేతికి రావడానికి మార్గాలు సుగమం కావడం. కోర్టు కేసులు, ఆస్తి వివాదాలు ఉంటే అవి త్వరగా పరిష్కారం కావడానికి సరైన వ్యక్తులు కలవడం. కుటుంబ సభ్యుల మధ్య, భార్యాభర్తల మధ్య ఉన్న మనస్పర్ధలు తొలగిపోయి ఒకరినొకరు అర్థం చేసుకోవడం. మీ ఇంటి వాతావరణం ఎప్పుడూ శుభప్రదంగా, కళకళలాడుతూ ఉండటం. మీరు చేస్తున్న ఉద్యోగంలో పై అధికారుల నుంచి మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభించడం, లేదా మీ వ్యాపారంలో అకస్మాత్తుగా నష్టాలు తగ్గి లాభాల బాటి పట్టడం. ఇవన్నీ సాక్షాత్తు ఆ మహాలక్ష్మి అనుగ్రహం వల్లనే సాధ్యమవుతాయని, అదే నిజమైన బంగారమని మన పెద్దలు చెప్తారు. కష్టపడే గుణం మకర రాశి వారికి పుట్టుకతోనే ఉంటుంది. దానికి కొద్దిగా దైవికమైన అదృష్టం తోడైతే వారి జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకుంటారు. ఆ దైవికమైన అదృష్టాన్ని, ఆ లక్ష్మీదేవి అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందడానికే మనం ఈ ఆగస్టు 12వ తేదీన ఆ చిన్న పనిని అత్యంత భక్తి శ్రద్ధలతో చేయాల్సి ఉంటుంది. ఇక ఆ చిన్న పని ఏమిటో చెప్పబోయే ముందు దాన్ని ఎలా సిద్ధం చేసుకోవాలి, ఆ రోజున మకర రాశివారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే సరైన విధానంలో, సరైన భక్తితో చేయని ఏ పని పూర్తి ఫలితాన్ని ఇవ్వదు. ఒక పని వెనుక ఉన్న పరమార్థాన్ని అర్థం చేసుకున్నప్పుడే దానికి ప్రాణం వస్తుంది. ఆగస్టు 12వ తేదీ ఉదయం మీరు నిద్ర లేవగానే ముందుగా ఇల్లు మొత్తం శుభ్రం చేసుకోండి. వాస్తుశాస్త్ర విశ్వాసాల ప్రకారం మన ఇంట్లో ఈశాన్య మూల దేవుని స్థానంగా చెప్పబడింది. కాబట్టి ఆ ప్రదేశం ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండాలి. ఎక్కడైతే బూజు, దుమ్ము, అనవసరమైన పాత వస్తువులు, విరిగిపోయిన వస్తువులు ఉంటాయో అక్కడ ప్రతికూల శక్తి అంటే నెగటివ్ ఎనర్జీ పేరుకుపోయి ఉంటుందని భావిస్తారు. దాన్ని తొలగిస్తేనే ఇంట్లోకి దైవికమైన సకారాత్మక శక్తి ప్రవేశిస్తుందని గట్టి నమ్మకం.
ఇంట్లో పగిలిపోయిన అద్దాలు, పనిచేయని గడియారాలు ఉంటే వెంటనే బయటపడేయండి. పూజ గదిని శుభ్రం చేసి పాత పూలను తీసేసి ముగ్గులు వేసుకుని పసుపు కుంకుమలతో అలంకరించి అగరుబత్తులు వెలిగించి వాతావరణాన్ని ప్రశాంతంగా దైవికంగా మార్చుకోండి. ఆ రోజంతా మీ మనసులో ఎలాంటి చెడు ఆలోచనలు, గతం గురించి పశ్చాత్తాపాలు, ఇతరుల పట్ల ద్వేషం ఏమాత్రం ఉండకూడదు. ఎవరినైనా క్షమించాల్సి వస్తే మనస్ఫూర్తిగా క్షమించేయండి. దేవుని గదిని ఎంత అందంగా అలంకరిస్తామో మన మనస్సును కూడా అంతే స్వచ్ఛంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా ఈ ఆగస్టు 12వ తేదీన మకర రాశివారు కొన్ని విషయాల్లో చాలా అప్రమత్తంగా ఉండాలని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. శని భగవానుడికి న్యాయం, ధర్మం, సత్యం అంటే చాలా ఇష్టం. ఆయన కర్మలకు సాక్షి. అబద్ధాలాడటం, ఇతరులను మోసం చేయటం, అనవసరంగా కోపగించుకోవడం ఆయనకి ఏమాత్రం ఇష్టముండదు. కాబట్టి ఆగస్టు 12వ తేదీన మీ ఇంట్లో కానీ బయట కానీ ఎవరితోనూ వాగ్వాదాలకు దిగకండి. పరుషమైన మాటలు, దూషణలు మాట్లాడకండి. వాక్శుద్ధి అనేది చాలా ముఖ్యం. సంప్రదాయ విశ్వాసాల ప్రకారం గ్రహణ సమయంలో ఉండే శక్తి తీవ్రంగా ఉంటుంది కాబట్టి మీ మాటల వల్ల ఎదుటివారు బాధపడితే ఆ ప్రతికూల కర్మ మీకు త్వరగా చుట్టుకుంటుందని హెచ్చరిస్తున్నారు. మీ తోబుట్టువులతో కానీ, జీవిత భాగస్వామితో కానీ, స్నేహితులతో కానీ ఎలాంటి గొడవలు పెట్టుకోకండి. ప్రశాంతంగా ఉండండి. ఎవరైనా మిమ్మల్ని కావాలని రెచ్చగొట్టినా మౌనంగా చిరునవ్వుతో అక్కడి నుంచి తప్పుకోండి. కోపం అనేది మనలోని ఆధ్యాత్మిక శక్తిని దహించేస్తుంది. కోపంలో తీసుకునే నిర్ణయాలు ఎప్పుడూ నష్టాలనే మిగులుస్తాయి. అలాగే ఆ రోజున పెద్ద మొత్తంలో డబ్బు ఇతరులకు అప్పుగా ఇవ్వడం కానీ, ఇతరుల నుంచి అప్పు తీసుకోవడం కానీ చేయకపోవడం మంచిది. ఎందుకంటే ఆ రోజు ఇచ్చిన డబ్బు తిరిగి రావటం కష్టమవుతుందని ఒక నమ్మకం ఉంది. మీ శక్తంతా మీ కుటుంబం మీద, మీ పనుల మీద, దైవ ప్రార్థన మీద మాత్రమే కేంద్రీకరించి ఉంచండి. మీకు సాధ్యమైతే ఆ రోజున ఎవరైనా ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టండి. పక్షులకు లేదా జంతువులకు నీళ్లు, ఆహారం ఇవ్వండి. మూగజీవాలకు సేవ చేయడం అంటే శని భగవానుడికి చాలా ఇష్టం. ఇలాంటి చిన్న చిన్న నిస్వార్థమైన మంచి పనులు మీ కర్మను శుద్ధి చేసి మీ జీవితంలోకి లక్ష్మీదేవి అడుగు పెట్టడానికి మార్గాన్ని సుగమం చేస్తాయి. కర్మల బంధం నుంచి విముక్తి పొందడానికి సేవ ఒక్కటే సరైన మార్గం. దీనితో పాటుగా ఈ పవిత్రమైన సమయంలో లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి మీరు ఏ మంత్రాన్ని చదవాలో, మీ మనస్సును ఎలా కేంద్రీకరించాలో తెలుసుకోవడం అత్యంత అవసరం. మంత్రం అంటే మనస్సును రక్షించేది అని అర్థం. ఈ రోజున మీరు ప్రశాంతంగా కూర్చుని ఓం శ్రీం మహాలక్ష్మియై నమః అనే ఈ మంత్రాన్ని వీలైనన్ని సార్లు, కనీసం 108 సార్లు చదువుకోవటం చాలా మంచిది. ఈ మంత్రంలోని శ్రీం అనే బీజాక్షరం నేరుగా సంపదను, ఆకర్షణను, శాంతిని సూచిస్తుందని జ్యోతిష్య పండితులు వివరిస్తారు. మంత్రం చదువుతున్నప్పుడు మీ కళ్ళు మూసుకొని మీ ఇంట్లోకి ఒక అందమైన బంగారు రంగు కాంతి ప్రవేశిస్తున్నట్లు, మీ ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి మీ కుటుంబం అంతా సంతోషంగా నవ్వుతూ ఉన్నట్లు మనసులో ఊహించుకోండి. ఇలా ధ్యానం చేయటం వల్ల మీలోని సానుకూల శక్తి పెరుగుతుంది. మీ అప్పులు త్వరగా తీరిపోవాలని, మీ పిల్లల భవిష్యత్తు అద్భుతంగా ఉండాలని, మీ ఉద్యోగం లేదా వ్యాపారంలో ఉన్న ఆటంకాలు పటాపంచలైపోవాలని పూర్తి నమ్మకంతో ఆ జగన్మాతను వేడుకోండి. ఆమె కరుణా కటాక్షాలు మీపై కురిసిన క్షణమే మీ ఆలోచన విధానం, తద్వారా మీ జీవితం మారిపోతాయి. భక్తికి స్వచ్ఛతే ప్రధానం, కానీ ఆడంబరాలు కాదు. ఇక మీరంతా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఆ అసలు విషయానికి వద్దాం. ఈ అద్భుతమైన ఫలితాలన్నీ పొందడానికి, సాక్షాత్తు ఆ లక్ష్మీదేవిని మీ ఇంట్లోకి ఆహ్వానించడానికి మకర రాశివారు ఆ రోజు చేయాల్సిన ఆ చిన్న పని ఏమిటి? ఏ సమయంలో చేయాలి? చాలామంది రకరకాల ఖర్చులతో కూడిన చాలా కష్టమైన పరిహారాలు చెబుతుంటారు. పెద్ద పెద్ద యజ్ఞాలు చేయాలని, వేలాది రూపాయలు ఖర్చు చేయాలని అంటుంటారు. కానీ నిజమైన భక్తికి, స్వచ్ఛమైన ఆరాధనకు ఎలాంటి ఖర్చు అవసరం లేదు. ఈ చిన్న పని ఎవరైనా సరే తమ ఇంట్లో చాలా సులభంగా, ఎలాంటి ప్రమాదం లేకుండా భక్తి శ్రద్ధలతో చేసుకోవచ్చు. ఈ గ్రహణం భారత కాలమానం ప్రకారం ఆగస్టు 12వ తేదీన రాత్రి 9:04 ప్రారంభమవుతుంది. కాబట్టి సాయంత్రం ప్రశాంతమైన సమయంలో మీ ప్రాంతానికి సంబంధించిన పంచాంగాన్ని లేదా సమయాన్ని అనుసరించి ఈ భక్తి కార్యాన్ని ప్రారంభించడం చాలా విశేషం. రాత్రి భోజనం ముగించిన తర్వాత లేదా వాతావరణం అంతా నిశ్శబ్దంగా ఉన్న సమయంలో మీ పూజా మందిరంలో ఒక శుభ్రమైన రాగి లేదా ఇత్తడి చెంబును తీసుకోండి.
ప్లాస్టిక్ లేదా స్టీలు వస్తువులను వాడకూడదు. కేవలం రాగి లేదా ఇత్తడి మాత్రమే వాడాలి. అందులో స్వచ్ఛమైన త్రాగునీటిని నిండుగా పోసి అందులో చిటికెడు పసుపు, కొద్దిగా కుంకుమ, ఒక మంచి సువాసన వెదజల్లే పువ్వు వేయండి. ఆ నీటితో నిండిన రాగి చెంబును దేవుడి గదిలో లక్ష్మీదేవి పటం లేదా విగ్రహం ముందు భక్తిగా ఉంచండి. దాని పక్కనే ఒక మట్టి ప్రమిదలో ఆవు నెయ్యితో కానీ లేదా స్వచ్ఛమైన నువ్వుల నూనెతో కానీ ఒక దీపాన్ని వెలిగించండి. దీపానికి 2 వత్తులు వేసి వెలిగించటం సంప్రదాయం. దీపం వెలుగుతున్నంతసేపు మీరు తూర్పు లేదా ఉత్తర దిశగా ముఖం చేసి అక్కడి ఒక శుభ్రమైన ఆసనం మీద కూర్చుని కళ్ళు మూసుకుని ఓం శ్రీం మహాలక్ష్మే నమః అని ఈ అద్భుతమైన లక్ష్మీ మూలమంత్రాన్ని జపించండి. ఈ సమయంలో మీ మనసు దైవం మీద తప్ప మరే ఇతర ప్రాపంచిక విషయాల మీద ఉండకూడదు. గ్రహణ ప్రభావం ఉన్న ఆ రాత్రంతా భూమి మీద ఒక ప్రత్యేకమైన శక్తి ప్రవహిస్తూ ఉంటుందని, మీరు పెట్టిన ఆ రాగి పాత్రలోని నీరు ఆ దైవిక శక్తిని, సానుకూల తరంగాలను తనలోకి ఆకర్షించి నిక్షిప్తం చేసుకుంటుందని సాంప్రదాయ విశ్వాసాలు చెబుతున్నాయి. మరుసటి రోజు ఉదయం అంటే ఆగస్టు 13వ తేదీన మీరు నిద్రలేచి శుచిగా స్నానం చేసిన తర్వాత పూజా గదిలో ఉన్న ఆ చెంబులోని నీటిని తీసుకువెళ్ళి మీ ఇంటి ఆవరణంలో ఉన్న తులసి మొక్క మొదట్లో కానీ లేదా మరేదైనా పూల మొక్కకు కానీ ఎంతో భక్తితో సమర్పించండి. ఆ నీటిని ఎవరూ తొక్కని ప్రదేశంలో వేయడం చాలా ముఖ్యం. ఈ ప్రక్రియ మొత్తంలో ఎక్కడా తొందరపాటు లేకుండా చాలా ప్రశాంతమైన వాతావరణంలో పూర్తి మనసు పెట్టి చేయడం ముఖ్యం. దేవునికి మనం అర్పించేది నీరు, పువ్వులు మాత్రమే కాదు, మన స్వచ్ఛమైన భక్తిని, మనస్ఫూర్తిగా చేసే ప్రార్థనను అని గుర్తుంచుకోండి. వినడానికి ఇది చాలా సాధారణమైన చిన్న పనిలా అనిపించవచ్చు, కానీ దయచేసి దీనిని తక్కువ అంచనా వేయకండి. దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక భావన చాలా గొప్పది. సాంప్రదాయ విశ్వాసాల ప్రకారం రాగి పాత్ర అనేది సూర్య భగవానుడికి ప్రతీకగా పరిగణిస్తారు. అందులోని నీరు చంద్రుడికి, మనస్సుకు ప్రతీకగా భావిస్తారు. పసుపు, కుంకుమలు సాక్షాత్తు లక్ష్మీదేవికి, మాంగళ్య బలానికి ప్రతిరూపాలు. ఇక వెలిగించిన దీపం మనలోని అజ్ఞానాన్ని పారద్రోలే జ్ఞానానికి ప్రతీక. ఇవన్నీ పంచభూతాలకు, పవిత్రతకు ప్రతీకలుగా మన శాస్త్రాలు చెబుతున్నాయి. వాతావరణంలో ఉండే శక్తిని ఈ పవిత్రమైన వస్తువులు సానుకూలంగా మార్చుకుని ఆ నీటి ద్వారా ప్రకృతికి తిరిగి అర్పించడం వల్ల మీ ఇంట్లో ఉన్న ప్రతికూల భావాలు, నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి ఆ స్థానంలో లక్ష్మీదేవి కరుణ, శాంతి నిండటానికి ఈ ఆచరణ ఎంతో సహాయపడుతుందని ఆధ్యాత్మికవేత్తలు భావిస్తారు. సాంప్రదాయ విశ్వాసాల ప్రకారం ఈ విధమైన పవిత్ర ఆచరణ ఇంట్లోని ప్రతికూల భావాలను తొలగించి సానుకూలమైన వాతావరణాన్ని ఏర్పరచడానికి సహాయపడుతుందని భావిస్తారు. ఎప్పుడైతే మీరు ఈ పనిని పూర్తి నమ్మకంతో, స్వచ్ఛమైన మనస్సుతో, ఎలాంటి సందేహాలు లేకుండా చేస్తారో అప్పుడు ఆ జగన్మాత అనుగ్రహం మీపై ఖచ్చితంగా ఉంటుందని ఒక ప్రగాఢమైన శాస్త్ర విశ్వాసం. ఈ పని చేయడానికి మీరు ఎవరినీ ఇబ్బంది పెట్టాల్సిన పని లేదు. కేవలం మీలోని భక్తి, మీ శ్రద్ధ మాత్రమే ఇక్కడ ముఖ్యం. మకర రాశి వారు సహజంగానే బాధ్యత గలవారు కాబట్టి ఈ చిన్న బాధ్యతను కూడా అంతే శ్రద్ధతో తీసుకుని తమ కుటుంబ శ్రేయస్సు కోసం చేస్తారని నేను బలంగా నమ్ముతున్నాను. ఈ ఆగస్టు 12 సూర్యగ్రహణం తర్వాత మకర రాశి వారికి కొన్ని అద్భుతమైన సానుకూల మార్పులు కనిపించే అవకాశం ఉందని జ్యోతిష్య శాస్త్ర పండితులు అంచనా వేస్తున్నారు. మీరు ఎప్పుడూ వదిలేసుకున్న ఒక పాత బాకీ లేదా నిలిచిపోయిన ఒక లావాదేవీ అకస్మాత్తుగా ఎలాంటి గొడవలు లేకుండా మీ చేతికి రావచ్చు. లేదా మీరు ఎప్పుడూ మరిచిపోయిన ఒక పాత పరిచయం, ఒక స్నేహితుడి ద్వారా మీకు మీ కెరియర్కు ఉపయోగపడే ఒక మంచి అవకాశం రావచ్చు. ఇన్నాళ్ళు మీ ఇంట్లో ఉన్న ఒక తెలియని స్తబ్దత, ఏదో ఒక నిరాశ పూర్తిగా తొలగిపోయి కుటుంబ సభ్యులందరూ ఉత్సాహంగా, చురుగ్గా తమ పనులు చేసుకోవడం మొదలు పెడతారు. మీలో ఉన్న దీర్ఘకాలిక మానసిక ఒత్తిడి తగ్గి ఏదో తెలియని మానసిక ప్రశాంతత దొరకడం లాంటివి మీరు స్పష్టంగా గమనిస్తారు. వ్యాపారులకు కొత్త మార్గాలు కనిపించడం, ఉద్యోగస్తులకు తోటి ఉద్యోగుల నుంచి సహకారం లభించడం జరుగుతాయి. ఇవి మీ కష్టానికి సరైన ప్రతిఫలం దక్కేలా ఆ విశ్వశక్తి చేసే అనుకూల మార్పులు మాత్రమే అని గుర్తుంచుకోండి. ఆ వచ్చిన అవకాశాలను బద్దకించకుండా సరిగ్గా వాడుకున్నప్పుడు మాత్రమే మీ జీవితం నిజంగా వృద్ధి చెందుతుంది. భగవంతుడు అవకాశాలనిస్తాడు, మార్గాన్ని సుగమం చేస్తాడు. కానీ ఆ మార్గంలో నడవాల్సింది, శ్రమించాల్సింది మీరే అని ఎప్పుడూ మరవకండి.
ఈ జ్యోతిష్య విషయాలు, సాంప్రదాయాలు అన్నీ మన పూర్వీకులు మన మనస్సును ప్రశాంతంగా, ధైర్యంగా ఉంచుకోవడం కోసం ఏర్పరిచిన సులభమైన మార్గాలు. వీటిని మనం గుడ్డిగా భయపడడానికి కాకుండా, మన చుట్టూ ఒక సానుకూలమైన వాతావరణాన్ని ఏర్పరచుకోవడానికి మాత్రమే ఉపయోగించుకోవాలి. ఇతరులను భయపెట్టే ఉద్దేశంతో కాకుండా, అందరికీ మంచి జరగాలి, లోక సమస్త సుఖినో భవంతు అనే విశాలమైన ఉద్దేశంతోనే ఈ విషయాలను మనం స్వీకరించాలి. భయం అనేది మన ఎదుగుదలను ఆపుతుంది, కానీ భక్తి మనకు కొండంత అండనిస్తుంది. కష్టాలు ఎప్పుడూ శాశ్వతం కావు, వాటిని ఎదుర్కొనే మన ధైర్యం మాత్రమే శాశ్వతం. మకర రాశివారు తమ సహనంతో ఇప్పటివరకు ఎన్నో సాధించారు, ఇకపైన కూడా సాధిస్తారు. ఆగస్టు 12వ తేదీ రాబోతున్న ఈ సూర్యగ్రహణం మీ జీవితంలో ఇన్నాళ్లుగా ఉన్న చీకట్లను పారద్రోలి ఒక కొత్త ఉదయంలాంటి వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో చెప్పిన విషయాలు మీకు నిజంగా ఉపయోగపడతాయని, మీ పోరాటంలో మీకు మానసిక ధైర్యాన్ని, ఒక కొత్త ఆశను ఇస్తాయని ఆశిస్తున్నాను. దయచేసి వెళ్ళే ముందు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియోను లైక్ చేయండి. అలాగే కామెంట్స్లో మీ మకర రాశి పేరును లేదా ఓం శ్రీం మహాలక్ష్మీ నాహ అని రాయడం మర్చిపోకండి. మీరు చేసే ఈ చిన్న ప్రోత్సాహం మాకు ఎంతో శక్తినిస్తుంది. తద్వారా మరెన్నో ఇలాంటి మంచి విషయాలు, శాస్త్ర విశేషాలను మీ ముందుకు తీసుకురావడానికి సహాయపడుతుంది. మీ కుటుంబం ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో, సిరి సంపదలతో చల్లగా ఉండాలని, మీరు అనుకున్న కార్యాలు అన్నీ దిగ్విజయంగా పూర్తి కావాలని ఆ మహాలక్ష్మిని మరియు శని భగవానుడిని ప్రార్థిస్తూ ఈ రోజుకి సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు. అందరికీ మంచి జరగాలి. శుభం భూయాత్.